హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ స్టెప్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా బయట దొరికే కుల్ఫీలాగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. చూసారు కదా, బయట కొన్న కుల్ఫీలాగే ఉన్నాయి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. మనకి వేసవకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. మన వంటింట్లో ఉండే పదార్థాలతోటి చాలా ఈజీగా మనం కుల్ఫీని ఇంట్లో చేసేసుకోవచ్చు. చూసారు కదా, దీనికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, పిస్తా పప్పు, వేడి పాలండి, మనం రోజు కాచుకునే పాలు ఉంటాయి కదా, ఆ పాలు, పంచదార 1 స్పూను, 5 బాదం పలుకులు క్రష్ చేసుకున్నవి, ఖర్జూరం ఒక 2-3 సరిపోతాయి. పాలండి, ఇవి 1 గ్లాస్కి కొద్దిగా తక్కువ. ఇవి 1 లీటర్ పాలని 1/2 లీటర్ మరిగించిన పాలండి. చూసారు కదా, ఎర్రగా మనం కోవాకి చేయటానికి పాలు మరిగించుకుంటాం కదా, అలాగా కొంచెం పాలు కన్సిస్టెన్సీలోనే 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకుంటే ఈ కలర్లో మనకి పాలు చక్కగా మరిగిపోతాయి. ఆ పాలు తీసుకుంటే ఇది మనకి బయట కొన్న కుల్ఫీలాగే ఉంటుంది టేస్ట్. మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. కాకపోతే దీని టేస్ట్ అనేది అచ్చం మనం బయట తినే కుల్ఫీలాగే వస్తుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అని మనం వేడి పాలు తీసుకున్నాం కదా, ఈ వేడి పాలు మామూలు మనం రోజు కాచుకునే పాలే. ఆ వేడి పాలు తీసుకుని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మనకి అంజూరు, ఇవి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇంకా వేసవకాలం వచ్చేసింది కదా, మనం పాలు ఇలా కోవా కన్సిస్టెన్సీ కాకుండా కొద్దిగా లూజ్గా మనం చిక్కగా కాచుకుని కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుని వాడుకుంటే యూజ్ అవుతుంది. మనం ఒక 1 అవర్ అయిన తర్వాత మిక్సీ జార్లో ఆ కోవా పాలు, నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఆ పాలు, ఇందులోనే 1 స్పూన్ షుగర్ మనకి టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ, మామూలుగా అయితే చాలా తక్కువే పడుతుందండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఖర్జూరం వేస్తాం కదా, ఇది స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. మనం ఇక్కడ షుగర్ స్కిప్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం, చూసారు కదా, ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని కన్సిస్టెన్సీ, అలా కొద్దిగా బాదం పప్పులు అవి పలుకులు ఉంటాయి, మనం తిన్నప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటాయి కదా కుల్ఫీలో, అదే రకంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వేసవకాలం వచ్చేసింది కదండి, మనకి ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి కుల్ఫీలు, జ్యూసులు అన్నీ మనకి పిల్లలు ఇష్టంగా తింటారు. మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. మనం వంటింట్లో ఉండే వస్తువులే కదండి ఇవన్నీ. చూసారు కదా, ఇది కుల్ఫీ మౌల్డ్ రండి. మనం సరిగ్గా ఆ గ్లాస్ పాలు కనుక తీసుకుంటే కోవా పాలు, మామూలు పాలు కలిపి సరిగ్గా ఈ 6 కుల్ఫీ మౌల్డ్స్లోని సరిపోతుందండి. మనం ఎక్కువ చేసుకున్నా కూడా ఇది మౌల్డ్ మనకి డీప్ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టి మనం తీసుకుని తిన్న తర్వాత కానీ మళ్ళీ వేయడానికి ఉండదు కదా. కావాలంటే స్టోర్ చేసుకుని మళ్ళీ ఇది అయిన తర్వాత యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకుంటే నెక్స్ట్ ఇంకో రకం చేసుకోవచ్చు కదా ఇంట్లో. 1 గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. ఇలా వేసేసుకుని దీనికి క్యాప్స్, స్టిక్స్ కూడా వస్తాయండి, ఐడియా ఉంటుంది అందరికీ. చూసారు కదా, సరిగ్గా సరిపోయి 1 గ్లాస్ పాలు కొద్దిగా మిగిలింది. అది విడిగా నేను వేరే గ్లాస్లో మామూలు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలా వేసి పెట్టాను. ఈ 6 అలా స్టిక్స్ తోటి మనకి మొదలు వచ్చేస్తాయి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. మొత్తం గడ్డ కట్టిన తర్వాత ఇలా మనం మామూలు వాటర్ తీసుకుని
ఒక్కొక్క మౌల్డ్ అందులో డిప్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి కుల్ఫీ బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను చూపించిన విధంగా నీళ్ళల్లో పెట్టుకుంటే జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. చూసారు కదా, అలా వాటర్లో పెట్టుకుని ఎక్కువసేపు పెడితే మొత్తం కరిగిపోతుంది. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అయితే వచ్చేస్తుంది. అలా రోల్ చేసుకుంటే మనకి కొంచెం క్యాప్ చూసారు కదా, మనకు తెలుస్తుంది అది ఓపెన్ అవుతుంది వస్తుంది అన్నది. ఇంకా అప్పుడు తీసేసుకోవడమే బయటికి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అచ్చం బయట కొన్న కుల్ఫీలాగే ఉంటుంది చూడటానికి. టేస్ట్ కూడా బయట కొన్న కుల్ఫీ కన్నా చాలా బాగుంటుంది. మనం పాలు థిక్ కన్సిస్టెన్సీలో మరగబెడతాం కదా, బయట తిని కుల్ఫీ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్నది చాలా టేస్ట్. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి పిల్లలకు కూడా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అటువంటివి ఏమి ఉండవండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారు కదా, మనం బయట తిని కుల్ఫీలాగే అవి బాదం పప్పులు అవి పలుకులుగా ఎంత అందంగా ఉందో. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి స్ట్రాబెర్రీస్, మ్యాంగో పల్పు, లేదంటే బనానా, సపోటా, మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. నేను వేరే వీడియోలో చూపిస్తాను ఇంకొకసారి. సమ్మరే కాబట్టి ఇంకా అన్ని జ్యూస్లు, మిల్క్ షేక్లు ఇంకా అన్నీ ఉంటాయి కదా మనకి, ఫలూదా అన్నీ చేసుకుందామండి వరుసగా. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. ఇలా అన్నీ మనం డిమోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, మళ్ళీ కావాలని అడుగుతారు. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, మనం ఇంట్లో ఉండి వస్తువులతోటి ఈజీగా కుల్ఫీ ఎలా చేసుకోవచ్చో. ఇందులో ఒకటే టిప్ అండి, మనకి ఆ కాచిన పాలు మరగబెట్టిన పాలు 1 లీటర్ పాలు 1/2 లీటర్ వరకు మరగబెట్టుకుని ఉంచుకుంటే, మనం అలా రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి సమ్మర్లో మనం ఒక 2-3 లీటర్స్ అలా హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు మరగబెట్టుకుని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, డీ ఫ్రిడ్జ్లో చిన్న కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఒక గ్లాస్కి తీసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.